కరీంనగర్ కలెక్టరేట్ కేంద్రంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగానే మానకొండూరు మండలం ఈదులగట్టుపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది గ్రామస్తులు కలెక్టరేట్ను ముట్టడించారు. తమ గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కలెక్టర్ బయటకు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. కావ్య, కరీంనగర్ కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టపల్లి గ్రామం వద్ద అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక నేషనల్ హైవేకి సంబంధించిన కనెక్టివిటీ కోసం అయితే ఒక నేషనల్ హైవే 563 కామారెడ్డి నుండి ఖమ్మం వరకు అయితే ఒక నేషనల్ హైవే నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈదులగట్టపల్లి గ్రామానికి చెందిన ఆ గ్రామానికి సర్వీస్ రోడ్డు వేయకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. గతంలో కూడా ఎన్నిసార్లు ఇటు అధికారులకు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చాలా సార్లు వీళ్ళ సమస్య గురించి విన్నవించుకున్నప్పటికీ కూడా ఏమాత్రం తమ సమస్య పట్టించుకోవడం లేదు. రాత్రికి రాత్రే పోలీసులను పెట్టి ఆర్టీఓ స్థాయి అధికారి నుంచి, పోలీసుల బలగాల నుంచి కూడా అక్కడ రాత్రే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారంటూ కూడా ఇక్కడ గ్రామస్తులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా ఇటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు అంటే ప్రతి సోమవారం అయితే ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. ఈ క్రమంలో గ్రామం సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా ఒకసారి పెద్ద ఎత్తున సుమారు 100 నుంచి 200 మంది గ్రామస్తులు కూడా కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం వచ్చైతే ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఎవరు కూడా అధికారులు వీళ్ళు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఒక్క అధికారి కూడా బయటకు వచ్చి వీరి సమస్యపై ఆరా తీసిన పరిస్థితి లేదు. ఇప్పటికీ పోలీసులు ఇక్కడ పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకైతే పోలీసులు భద్రతా బలగాలు ఏర్పాటు చేసి వారందరినీ లోపలి కలెక్టరేట్ ఛాంబర్ కి వెళ్లకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారు. కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులు తమ సమస్య పరిష్కరించే వరకు మేము ఇక్కడ నుంచి కదలమంటూ కూడా ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కావచ్చు ఎవరు కూడా వచ్చి తమ సమస్య పైన అయితే హామీ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడట్లేదు. కానీ వీరు మాత్రం తమ సమస్య పరిష్కరించే వరకు, తమకు హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ ఎండైనా మంచిదే వానైనా మంచిదే ఎర్రటెండలో కూర్చుంటామంటూ కూడా గ్రామస్తులు ఇక్కడ పెద్ద ఎత్తున బైఠాయించిన పరిస్థితి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.